టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోల్లో ఒకరైనటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరోగా తెరకెక్కుతున్నటువంటి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలున్నాయి ఈ సినిమాలో. చాందినీ చౌదరి, ఊర్వశి రౌటేలా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నటువంటి ఈ సినిమాలో యానిమల్లో విలన్గా నటించినటువంటి బాబీ డియోల్ విలన్గా నటిస్తుండగా, అఖండతో మూవీలో బాలకృష్ణకి జోడీగా నటించినటువంటి ప్రగ్యా జైస్వాల్ ఇందులో కూడా హీరోయిన్గా నటిస్తున్నారు. కేఎస్ రవీంద్ర బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై నాగవంశీ, సాయి చౌదన్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ని ఆకట్టుకుంటుందని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా డాకు మహారాజ్గా బాలకృష్ణ చాలా రోజుల తర్వాత అత్యంత పవర్ఫుల్ మాస్ పాత్రలో ఈ సినిమా ద్వారా కనిపించనున్నారని, ముఖ్యంగా తాను ఇటీవల తెరకెక్కించినటువంటి వాల్తేరు వీరయ్యని మించేలా ఈ సినిమా మరొక గ్రాండియర్గా అందరి అంచనాలు అంచుకుని నిలిచిపోతుందని తాజాగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ చెప్పారు. ఆ విధంగా ఈ సినిమాపై ఎంతో ఫోకస్ పెట్టానని, మరోవైపు తమన్ కూడా అత్యద్భుతమైనటువంటి సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారని, జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా భారీ స్థాయిలో హై లెవెల్లో రిలీజ్ కానున్న డాకు మహారాజ్ అందరి అంచనాలు అందుకుంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్లో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఉన్నాయి. మరి జనవరి 12న రిలీజ్ కానున్న డాకు మహారాజ్ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.